using RK method. Using RK method, find an approximate value of x equal to value of y for x equal to 0.2 దగ్గర క్యాలిక్యులేట్ చేయమన్నాడు. 0.2 if dy by dx equal to x plus y square gives that values ఏమి ఇచ్చాడో చూద్దాం. y equal to 1 when x equal to 0, taking step size అంటే h value, taking step size 0.1 ఇలా ఇచ్చాం. Using RK method, find an approximate value for y for x equal to 0.2 దగ్గర క్యాలిక్యులేట్ చేయమని. If dy by dx equal to x plus y square gives that y equal to 1 when x equal to 0, taking step size 0.1. సొల్యూషన్లో మనకి ఏమి ఇచ్చాడో అది తీసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఏ మెథడ్ అడగలేదు, సెకండ్ ఆర్డరా, థర్డ్ ఆర్డరా, ఫోర్త్ ఆర్డరా అని అడగలేదు. కానీ అడగనప్పుడు మనం ఆర్కే మెథడ్ అనగానే చేయాల్సింది ఫోర్త్ ఆర్డర్ చేయాలి. సొల్యూషన్లో dy by dx ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ఇచ్చాడు. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు మనకి ఎక్స్ ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ ఇనీషియల్ వాల్యూస్ y ఈక్వల్ టు 1 when x ఈక్వల్ టు 0 అంటే x నాట్ ఈక్వల్ టు 0, y నాట్ ఈక్వల్ టు 1. x నాట్ ఈక్వల్ టు 0, y నాట్ ఈక్వల్ టు 1. టేకింగ్ స్టెప్ సైజ్ h ఈక్వల్ టు 0.1. క్యాలిక్యులేట్ చేయమన్న పాయింట్ x ఈక్వల్ టు 0.2 దగ్గర క్యాలిక్యులేట్ చేయమని. ఇక్కడ మనం తీసుకుంటే చూడండి h ఈక్వల్ టు 0.1. ఇది x1 పాయింటేనా లేకపోతే x2 పాయింటా, x3 పాయింటా, ఏ పాయింటో క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఒక పాయింటే క్యాలిక్యులేట్ చేయమన్నా, 2 పాయింట్లు క్యాలిక్యులేట్ చేయమన్నాడో మనకు తెలియదు. మనం x1 తీసుకుంటే ఫార్ములా ఏంటి, x0 ప్లస్ h. x0 ఎంత మనకి ఇక్కడ 0 ప్లస్ h ఈక్వల్ టు 0.1 కాబట్టి ఇది 0.1. మనం క్యాలిక్యులేట్ చేయమన్న పాయింట్ ఇది 0.2 కాబట్టి 0.2 ఎక్కడ వస్తుందో అన్ని పాయింట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. x2 ఈక్వల్ టు ఫార్ములా x1 ప్లస్ h దట్ ఈక్వల్ టు x1 అంటే 0.1 ప్లస్ h ఈక్వల్ టు 0.1 దట్ ఈక్వల్ టు 0.2. అంటే 2 పాయింట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. y1 at x1 క్యాలిక్యులేట్ చేయాలి, y2 at x2 క్యాలిక్యులేట్ చేయాలి. 2 పాయింట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. యూజింగ్ ఫోర్త్ ఆర్డర్ యూజ్ చేసి మనం ఈ రెండు క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమైంది కదా. ఆర్కే మెథడ్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఫోర్త్ ఆర్డర్ అక్కడ ఆర్డర్ అడగలేదు కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఫోర్త్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయాలి. dy by dx ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ఇచ్చాడు. అంటే ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇనీషియల్ వాల్యూస్ టేకింగ్ స్టెప్ సైజ్ ఇలా తీసుకున్నాం. మనం ఫోర్త్ ఆర్డర్ నోట్ చేయాలి. ఫోర్త్ ఆర్డర్లో మనకి ఏమేం కావాలి ఇప్పుడు ఇందాకే చూసాం. ఫోర్త్ ఆర్డర్ అంటే ఫార్ములా ఏంటి, y1 ఈక్వల్ టు y0 ప్లస్ 1/6 ఇంటూ k1 ప్లస్ 2k2 ప్లస్ 2k3 ప్లస్ k4. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో ఉన్న ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. k1, k2, k3, k4. k1 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, k1 ఈక్వల్ టు ఫార్ములా h ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 కామా y0. h అంటే మనకి 0.1. ఇక్కడ ఫంక్షన్లో అప్లై చేసి ఎఫ్ ఆఫ్ x0 కామా y0 x0 కామా y స్క్వేర్. x0 అంటే 0 ప్లస్ y0 అంటే 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది. వాల్యూ వచ్చి k1 0.1 అవుతుంది. నెక్స్ట్ k2 వచ్చి k2 ఫార్ములా ఏంటి, h ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ h/2 కామా y0 ప్లస్ k1/2.
y0 ప్లస్ k1/2. ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే h అంటే 0.1, f ఆఫ్ x0 ఎంత మనకి x0 0, h/2 అంటే 0.1/2 కామా y0 ప్లస్ k1/2. y0 అంటే 1 ప్లస్ k1 అంటే మనకు ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది 0.1/2. ఇవి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చే ఆన్సరే మనకి చూడండి ఏమవుతుంది. ఇక్కడ 0.1 అలానే ఉంటుంది. ఎఫ్ ఆఫ్ 0.1/2 అంటే ఎంత అవుతుంది 0.05 కామా ఈ 1 ప్లస్ 0.1/2 అంటే 0.1/2 అంటే 1.1025 అవుతుంది. ఎంత అవుతుంది చూడండి. 1 ప్లస్ 0.1/2 వాల్యూ ఎంత అవుతుంది 1.05. దీనికి ఫంక్షన్ అప్లై చేయాలి. x0 ప్లస్ y0 స్క్వేర్. y0 లేదా ఇక్కడ వాల్యూ x వాల్యూ 0.05, y వాల్యూ 1.05 హోల్ స్క్వేర్ అప్లై చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ 0.1 ఇంటూ 0.05 ప్లస్ ఇది y స్క్వేర్ కదా వాల్యూ 1.1025 ఇలా వస్తుంది అక్కడ కింద 1.1025. అంటే k2 ఎంత వస్తుంది మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి కదా, క్యాలిక్యులేట్ చేయండి. 0.1 ఇంటూ 0.05 ప్లస్ 1.025. k2 వాల్యూ 0.11525 k2 వాల్యూ ఎంత వచ్చింది. నెక్స్ట్ k3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. k3 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి k3కి k3 ఈక్వల్ టు ఫార్ములా చెప్పండి. k3 ఈక్వల్ టు h ఇంటూ y ఆఫ్ h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h/2 కామా y0 ప్లస్ k2/2 దట్ ఈక్వల్ h అంటే 0.1, h వాల్యూ h/2 అంటే మనకి 0.05 కామా y0 అంటే 1 ప్లస్ 0.11525/2 525/2. ఈ వాల్యూ ఎంత వస్తుందంటే k3 వాల్యూ 0.1 ఇంటూ ఇందులో యాడ్ చేస్తే మనం ఫంక్షన్లో అప్లై చేస్తే ఈ వాల్యూ 1.1685 అండి. మల్టిప్లై చేసి చూడండి. .11685 k4 ప్లస్ h కామా y0 ప్లస్ k3 h అంటే 0.1 f ఆఫ్ h వాల్యూ 0.1 ఇక్కడ x0 1 కాబట్టి y0 ఈక్వల్ టు 1 ప్లస్ k3 అంటే 0.11685 that equal to 0.1 f of 0.1 comma 1 plus అంటే 1.11
దీన్ని ఫంక్షన్లో అప్లై చేస్తే 0.1 ప్లస్ 1.11685 హోల్ స్క్వేర్ ఫంక్షన్ y ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా, ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ఆ వాల్యూ అలా క్యాలిక్యులేట్ చేస్తాం. దీనికి వచ్చిన వాల్యూ ఎంత అంటే K4కి 0.13474 క్యాలిక్యులేటర్లో చూడండి, ఇది అప్లై చేస్తే 0.13474. ఇప్పుడు ఫార్ములా అప్లై చేస్తున్నాం, అయిపోయింది కదా. K4 ఫార్ములాలో K1 ప్లస్ 2K2 ప్లస్ 2K3 ప్లస్ K4 ఇలా ఉంది వాల్యూస్. అప్పుడు వాల్యూస్ వచ్చినాయి కదా మనకి, వచ్చిన వాల్యూస్ మనం ఇప్పుడు దీంట్లో అప్లై చేయాలి, ఈ ఫార్ములాలో అప్లై చేయాలి. చేస్తే ఎంత అవుతుందో చూద్దాం. K1 ఎంత వచ్చింది మనకి 0.1, y0 1/6 ఇంటూ K1 అంటే 0.1, K2 2 ఇంటూ 0.11525 ప్లస్ 2 ఇంటూ K3 వాల్యూ 0.11685 ప్లస్ K4 ఎంత వచ్చింది, ఇది K1 2K2 2K3 4 వచ్చేసి ఎంత వచ్చింది మనకి 0.13474 యాడ్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వచ్చిందంటే, ఇక్కడ ఆన్సర్ ఈక్వల్ అయిందో లేదో చెక్ చేసుకోండి. 1.1165, ఇది y at 0.1. ఇంకో పాయింట్ క్యాలిక్యులేట్ చేయాలి కదా, y at 0.2. ఈ పాయింట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఈ పాయింట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, y1 at 0.2 ఎంత 1.1165, దీన్ని y1 కింద ట్రీట్ చేసుకుంటాం. y1 ఇప్పుడు రెండో పాయింట్కి వెళ్ళాలి, ఫార్ములాస్ మారుతాయి అన్నమాట. ఫార్ములాకి y2 ఈక్వల్ టు y1 ఫార్ములా, ఫోర్త్ ఆర్డర్ ఫార్ములా y1 ప్లస్ 1/6 ఇంటూ K1 ప్లస్ 2K2 ప్లస్ 2K3 ప్లస్ K4, ఇది ఫార్ములా మనకి యాక్చువల్గా ఫోర్త్ ఆర్డర్కి ఫార్ములా. ఇప్పుడు సెకండ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేసేటప్పటికి మళ్ళీ ఇదే ఫార్ములాలో y2 y1 వస్తుంది. ఇక్కడ K1 ఈక్వల్ టు అక్కడ ఇందాక ఏం తీసుకున్నా h ఆఫ్ x1, y1 అవుతుంది. h అలానే ఉంటుంది, f ఆఫ్ x1, y1 ఫార్ములా తీసుకుంటాం. క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ 0.1, ఇక్కడ f ఆఫ్ x1 అంటే x1 ఎంత చూడండి 0.1, అంటే ఫంక్షన్లో అప్లై చేయాలంటే y1 ప్లస్ ముందర వాల్యూ వేసుకున్నాం f ఆఫ్ 0.1, y1 వాల్యూ అంటే 1.1165, ఇది ఫార్ములా. K1కి వచ్చేసి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళేసరికి h ఇంటూ f ఆఫ్ x1, y1 అవుతుంది. ఆ పాయింట్ని ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం.
క్యాలిక్యులేట్ చేస్తే దీని వాల్యూ ఎంతో చూడండి. ఫంక్షన్లో అప్లై చేస్తే దీని వాల్యూ 0.1 ప్లస్ 0.1 ప్లస్ 1.1165 స్క్వేర్. మనకు ఫంక్షన్ ఏంటి? ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ కదా, ఎక్స్ ప్లస్ వై స్క్వేర్. ఇది ఎక్స్ 0.1 ప్లస్ 1.1165 హోల్ స్క్వేర్. దీని వాల్యూ ఎంత? యాడ్ చేస్తే k1 ఈక్వల్ టు 0.1 ప్లస్ దీని హోల్ స్క్వేర్ చేస్తే వాల్యూ 12466. చేయండి క్యాలిక్యులేటర్లో. 12466. దీన్ని యాడ్ చేస్తే మనకి 0.1347 k1 వాల్యూ. సెకండ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు k1 వాల్యూ ఎంత వచ్చింది? 12466. k2కి వెళ్ళేసరికి ఫార్ములా h ఇంటూ f ఆఫ్ x1 ప్లస్ h/2 కామా y1 ప్లస్ k1/2. y0 ప్లస్ అక్కడ x0 ప్లస్ h/2 కదా, ఇక్కడ x1 ప్లస్ h/2 కామా y1 ప్లస్ k1/2. k2 వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇది 0.1, f ఆఫ్ x1 అంటే 0.1 ప్లస్ h ఈక్వల్ టు 0.1/2, y1 అంటే మనకి ఇందాక వచ్చిన వాల్యూ 1.1165 ప్లస్ k1 అంటే k1 వాల్యూ ఇప్పుడు వచ్చిన వాల్యూ 0.1347/2. ఇదంతా యాడ్ చేసి దాన్ని f ఆఫ్ x కామా y, ఇది x అవుతుంది, ఇది y అవుతుంది. మళ్ళీ x కామా yలో అప్లై చేస్తే f ఆఫ్ ఫంక్షన్లో అప్లై చేస్తే క్యాలిక్యులేట్ చేసి ఉంచింది ఎంత అవుతుందంటే ఇక్కడ k2 0.1 ఇంటూ ఇది 0.15 ఈ వాల్యూ ప్లస్ 0.15 ప్లస్ 1.4014 మల్టిప్లై చేస్తే వాల్యూ 0.1551. చూడండి క్యాలిక్యులేట్ చేసుకుని యాడ్ అదే ఆన్సర్ వస్తుందా లేదా చూడండి. 0.1551. నెక్స్ట్ k3కి వెళ్ళేసరికి ఫార్ములా k3 ఈక్వల్ టు h ఇంటూ f ఆఫ్ x1 ప్లస్ h/2 కామా y1 ప్లస్ k2/2 దట్ h అంటే 0.1, f ఆఫ్ 0.1 ప్లస్ ఇదంతా వాల్యూ ఎంత వస్తుందంటే 0.15 పైన చేసాం కదా 0.15 కామా ఇక్కడ y1 ఎంత 1.165 ప్లస్ k2 అంటే k2 వాల్యూ 0.1551/2. ఫంక్షన్లో అప్లై చేస్తే ఇది 0.1 ఇంటూ 0.15 ప్లస్ 1.4259 దీన్ని మల్టిప్లై చేస్తే 0.1తో 0.1576. లాస్ట్ది k4 ఈక్వల్ టు ఎంత వాల్యూ? k4కి ఫార్ములా ఏంటి? ఫస్ట్ ఫార్ములా వేద్దాం. h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ x1 ప్లస్ h కామా y0 ప్లస్ k3 0.1 ఇంటూ f ఆఫ్ x1 అంటే 0.1 ప్లస్ 0.1 0.2
కామా y1 ఇక్కడ y1 వాల్యూ ఎంత మనకి 1.1165 ప్లస్ k3 అంటే 0.1576. ఇదంతా యాడ్ చేసి ఫంక్షన్ అప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేది 0.1823. ఈ వాల్యూస్ అన్నీ ఇప్పుడు y2లో అప్లై చేయాలి. అది y2 at x2 అవుతుంది. y2 at x2 అంటే ఎంత y2 of 0.21 దట్ ఈక్వల్ టు y1 అంటే ఇందాక వచ్చిన వాల్యూని y1 ఎంత వచ్చింది 1.1165 ప్లస్ 1/6 ఇంటూ k1 అంటే 0.1347 ప్లస్ 2 ఇంటూ k2 వాల్యూ 0.1551 ప్లస్ 2 ఇంటూ k3 0.1576 ప్లస్ k4 అంటే 0.1823. ఈ వాల్యూస్ అన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే 1.2736 అంట. మళ్ళీ వచ్చే ఆన్సర్ 1.2736. ఫస్ట్ వాల్యూ 1.1165, ఇది 1.2736. అంటే y1 at x1 లేదా y1 లేదా y of 0.1 ఈక్వల్ టు 1.1165. y2 at x2 మనం లాస్ట్లో ఇలా చూపించాలి. y2 లేదా y at 0.2 ఈక్వల్ టు 1.2736. ఈ రెండు అడిగాడు మన ఆన్సర్. ఇది అడిగాడు మన లాస్ట్లో ఇది క్యాలిక్యులేట్ చేస్తేనే ఇది వస్తుంది మనకు 1.2736. ఇది రంకూటా మెథడ్. ఈ విధంగా చేయాలి. ఇంకో పాయింట్ అడిగితే మళ్ళీ k1లో మళ్ళీ వాల్యూస్ మారుతాయి, ఇంక్రీజ్ చేసుకుంటే వాల్యూస్. x1 ఇప్పుడు x1 తీసుకున్న ఫస్ట్ పాయింట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇవన్నీ x0లు కనిపిస్తాయి. సెకండ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అన్నీ k1 x1 y1 అలా కనిపిస్తుంది. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళేటప్పటికి x2 y2 ఆ ఫామ్లా కనిపిస్తుంది. అలా ఇంక్రీజ్ చేసుకుంటే ఇక 2 పాయింట్స్ అడిగారు కదా, 2 పాయింట్స్ ఇలా చేస్తాం. చూడండి ఒకసారి మళ్ళీ ఫార్ములాస్ చెప్తాను. ఆర్కే మెథడ్ ఫోర్త్ ఆర్డరే చెప్తున్నాను. ఆర్కే మెథడ్ ఫోర్త్ ఆర్డర్కి ఫార్ములా y1 ఈక్వల్ టు y0 ప్లస్ 1/6 ఇంటూ k1 ప్లస్ 2k2 ప్లస్ 2k3 ప్లస్ k4. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో k1 అంటే వేర్ k1 ఈక్వల్ టు h ఇంటూ f ఆఫ్ x0, y0. అన్ని ఫస్ట్ పాయింట్ కదా మనం క్యాలిక్యులేట్ చేస్తుంది. ఫస్ట్ పాయింట్లు అన్నీ నాట్లు కనిపిస్తాయి. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. రెండు k2 ఈక్వల్ టు h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h/2, y0 ప్లస్ k1/2. ఇది సెకండ్ పాయింట్. k3 h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h/2, y0 ప్లస్ k2/2. k4 ఈక్వల్ టు h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h, y0 ప్లస్ k3. ఇది ఫార్ములా. ఇది గుర్తుంటే మీకు ఎన్ని పాయింట్లు అడిగా చేయొచ్చు. ఇది ఫార్ములా. ఇది ఆర్కే మెథడ్ ఫార్ములా. y0 ప్లస్ 1/6 ఇంటూ k1 ప్లస్ 2k2 ప్లస్ 2k3 ప్లస్ k4. ఇది ఫస్ట్ పాయింట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ వాల్యూస్.
నెక్స్ట్ సెకండ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సెకండ్ పాయింట్ కావాలనుకోండి, y2 అవుతుంది, ఇది y1 అవుతుంది. ఈ వాల్యూస్ అన్నీ 1 1, ఇక్కడ ఎక్కడైతే నాట్ ఉందో అక్కడంతా 1 అవుతుంది. సెకండ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయమని 1 1 ఇవి అన్ని 1లు తీసుకుంటాం, ఇంకెక్కడ ఏమీ మారదు. x0 y0 ఒక్కటే మారుతూ ఉంటుంది ఇక్కడ ఫార్ములాలో ఇది. నెక్స్ట్ y3కి వెళ్ళాలి, ఇంకో పాయింట్ ఇచ్చాడు 0.1 0.2 0.3 కూడా క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అప్పుడు y3కి వెళ్తాం, y3 అంటే y3 at x3, ఇది y2 అవుతుంది. ఈ పాయింట్స్ కూడా x2 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 y2 x2 y2 x2 y2 ఇలా పాయింట్స్ మారుతూ ఉంటాయి. ఈ వాల్యూస్ మారుతాం, వాల్యూస్ ఏది అడిగాడు, y1 అడిగాడా, y2 అడిగాడా, y3 అడిగాడా, ఆ పాయింట్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలి. ఇది ఆర్కే మెథడ్ ఫార్ములా. ఇది ఒకటి ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. y1 = y0 ప్లస్ 1/6 into k1 plus 2k2 plus 2k3 plus k4. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఎన్ని పాయింట్స్ ఇచ్చినా క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ మెథడ్, సెకండ్ ఫార్ములా ప్రాబ్లం చేద్దామండి. సెకండ్ ప్రాబ్లం x plus y తీసుకుందాం. ఇప్పుడు యూజ్ ద ఆర్కే మెథడ్ లేదా యూజ్ ద రంగ్-కోటా మెథడ్, approximate y, use RK method to approximate y at x equal to 0.1 క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, అండ్ 0.2 కూడా క్యాలిక్యులేట్ చేయమని. 0.2 ఫర్ ది ఈక్వేషన్, ఫర్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy by dx equal to x plus y comma y at 0 equal to 1. ఇక్కడ h ఇవ్వలేదు మనకి, h ఫైండ్ అవుట్ చేయాలి సొల్యూషన్లో. ఇందాకైతే స్టెప్ సైజ్ అని h ఈక్వల్ టు ఇచ్చాము. ఇక్కడ ఆర్డర్ కూడా ఏమీ ఇవ్వలేదు మనకి, ఆర్డర్ ఇవ్వలేదు కాబట్టి మనం ఫోర్త్ ఆర్డరే క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఇచ్చింది ఏంటి, dy by dx equal to x plus y ఇచ్చాడు, y at 0 equal to 1 ఇచ్చాడు. అంటే f of x comma y equal to x plus y, ఇనీషియల్ వాల్యూస్ y0 equal to 1, x0 equal to 1. ఇది మనకి ఇచ్చింది. క్యాలిక్యులేట్ హెచ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి కదా. హెచ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, x1 minus x0, హెచ్ ఈక్వల్ టు x1 minus x0. x1 వాల్యూ అంటే ఫస్ట్ వాల్యూని మనం x1గా తీసుకోవాలి, సెకండ్ వాల్యూని x2గా తీసుకోవాలి. ఫస్ట్ వాల్యూ x1 అంటే 0.1 మైనస్ x0 అంటే ఇనీషియల్ వాల్యూలో ఉన్నది 0, ఇనీషియల్ వాల్యూలో 0 ఉంది కాబట్టి 0, దట్ ఈక్వల్ టు హెచ్ ఈక్వల్ టు 0.1. హెచ్ వాల్యూ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. హెచ్ ఈక్వల్ టు ఫార్ములా x1 minus x0. ఇప్పుడు మనకి x1 కావాలంటే ఏంటి, ఇక్కడ x0 plus h కదా, x1 equal x0 plus h. అప్పుడు ఫార్ములా ఏమో 0 plus 0.1, దట్ ఈక్వల్ టు x1 పాయింట్ 0.1. నెక్స్ట్ x2 కావాలి కదా, x2 ఈక్వల్ టు మన 2 పాయింట్స్ అడిగారు. ఈ 2 పాయింట్లేనా ఇంకేమన్నా ఉన్నాయా చెక్ చేస్తున్నాం. x1 plus h ఈక్వల్ టు 0.1 plus 0.1, దట్ ఈక్వల్ టు 0.2. అంటే 2 పాయింట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. x1 y at x1 దగ్గర క్యాలిక్యులేట్ చేయాలి, y at x2 దగ్గర క్యాలిక్యులేట్ చేయాలి. హెచ్ తీసుకున్నా కానీ మనకి x1 0.1 వచ్చింది, x2 ఈక్వల్ టు 0.2 వచ్చింది. ఈ 2 పాయింట్స్ క్యాలిక్యులేట్ చేయాలి, ఫోర్త్ ఆర్డర్లో క్యాలిక్యులేట్ చేయాలి. ఫోర్త్ ఆర్డర్కి ఫార్ములా ఏంటి, ఆర్కే మెథడ్ ఫోర్త్ ఆర్డర్. ఇప్పుడే చూసాం, y1 ఈక్వల్ టు y0 ప్లస్ 1/6 ఇంటూ k1 ప్లస్ 2k2 ప్లస్ 2k3 ప్లస్ k4. ఇది ఫార్ములా. k1 ఈక్వల్ టు k1 ఏంటి ఫార్ములా, k1 ఈక్వల్ టు h ఇంటూ f ఆఫ్ x0 కామా y0. అప్లై చేస్తే ఎంత అవుతుందో చూడండి. ఇక్కడే చేసేద్దాం. ఫస్ట్ పాయింట్
హెచ్ అంటే k1, హెచ్ అంటే ఎంత తీసుకున్నాం మనం 0.1. ఫంక్షన్లో అప్లై చేస్తే y0 ప్లస్ x0 అవుతుంది కదా. ఎఫ్ ఆఫ్ x0, y0 ఫంక్షన్ ఏంటి ఇక్కడ, ఎఫ్ ఆఫ్ x, y ఈక్వల్ టు x ప్లస్ వై. ఇప్పుడు ఇక్కడ నాట్ అప్లై చేస్తే ఇక్కడ కూడా నాట్, x0 y0 అంటే x0 ప్లస్ y0 తీసుకోపోయిన పర్లేదు, డైరెక్ట్గా వాల్యూ వేసేయచ్చు. 0.1, ఇక్కడ x0 ఈక్వల్ టు 0 కదా, 0 ప్లస్ 0 మనకి y0 ఈక్వల్ టు 1, దట్ ఈక్వల్ టు k1 వాల్యూ 0.1, k1 వాల్యూ 0.1. k2 తీసుకోండి, k2 ఫార్ములా ఏంటి, h ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ h/2 y0 ప్లస్ k1/2, k1/2. ఆన్సర్ చెప్పండి దీనికి, h ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ h/2 y0 ప్లస్ k1/2. k2 అంటే ఎంత వచ్చిందో చూడండి, k2 వాల్యూ ఎంత వచ్చిందో చూడండి. k2 అప్లై చేస్తే x0 0నే, 0.1/2, y0 అంటే 1, k1/2. ఈ వాల్యూ ఎంత వచ్చిందో చూడండి. ఎంత ఆన్సర్ దీనిది, 0.11, 0.116811. 0 పాయింట్ చెప్పండి, 0.11. నెక్స్ట్ k3 చూడండి, k3 చేసేసరికి ఫార్ములా, k3 ఫార్ములా ఏంటి, k3 ఈక్వల్ టు h ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ h/2 y0 ప్లస్ k1/2. h ఈక్వల్ టు 0.1, ఎఫ్ ఆఫ్ 0.1/2, y0 అంటే 1 ప్లస్ k1 అంటే 0.11/2. k4, h ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ h, y0 ప్లస్ k3. మేడం k3లో k2/2 అనుకుంది కదా మేడం, k2/2, k2 వాల్యూ ఎంత మనకి 0.11 కదా, 11/2. y1 ఈక్వల్ టు, ఇప్పుడు ఆన్సర్ ఎంత అంటే h ఇంటూ 0.1, ఇక్కడ ఎఫ్ ఆఫ్ 0.1, y0 అంటే 1 ప్లస్ ఈ వాల్యూ ఎంత వచ్చిందో చూడండి. క్యాలిక్యులేషన్ చేయాలి అందరూ. k3 వాల్యూ 0.1105. 0.1105. నెక్స్ట్ k4 ఇంకొకరు చెప్పండి వాల్యూ, k4 వాల్యూ h ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ h, k3 ఈక్వల్ వచ్చేస్తుంది కదా ఇక్కడ 0.1105, దట్ ఈక్వల్ టు 0.1 ఇంటూ ఎఫ్ ఆఫ్ 0.1, 1.1105. వాల్యూ ఇది ప్లస్సే కదా, 0.1, 1.1105
that equal 5 0 1 2 1 to 0 0.1 1.2105. 0.1205. 0.12105 ఈ వాల్యూస్ వచ్చినాయి. ఇందులో మనకి ఫస్ట్ వాల్యూ కదా మనకి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. y at x1 ఈక్వల్ టు y1 ఆఫ్ 0.1 ఈక్వల్ టు లేదా y1 at 1 y1 ఈక్వల్ టు ఫార్ములా y0 ప్లస్ 1/6 ఇంటూ k1 ప్లస్ 2k2 ప్లస్ 2k3 ప్లస్ k4. y0 అంటే 1/1/6 ఇంటూ k1 ఎంత వచ్చింది 0.1 అనుకుంటా 0.1 2 ఇంటూ k2 వాల్యూ k2 అంటే 0.11 ప్లస్ 2 ఇంటూ k3 అంటే 0.1105 ప్లస్ k4 అంటే 0.12105. ఇది యాడ్ చేస్తే 0.2 సెకండ్ ఆన్సర్. సెకండ్ దాంట్లో ఫస్ట్ది 1.1103 అండి. y1 at x1కి 1.1103. .1103 ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. సెకండ్ పాయింట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. y1 పాయింట్ ఫార్ములా తీసుకోవాలి. ఇదే ఫార్ములాలో మళ్ళీ y2 ఈక్వల్ y1 ప్లస్ k1 ప్లస్ 2k2 ప్లస్ 2k3 ప్లస్ k4 దట్ ఈక్వల్ టు y1 అంటే మనకు వచ్చిన వాల్యూ ఇది y1 దట్ ఈక్వల్ టు ఇక్కడ k1 వాల్యూ చెప్తాను. k1 ఈక్వల్ ఎలా తీసుకోవాలి h ఇంటూ ఎఫ్ ఆఫ్ సెకండ్ పాయింట్లోకి వెళ్ళాం కదా కాబట్టి x1 కామా y1 తీసుకోవాలి. x1 కామా y1 తీసుకోవాలి. h వాల్యూ మారదు 0.1. ఇక్కడ x1 ప్లస్ y1 x1 అంటే కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది y1 at x1 లేదా పాయింట్లో మనకి ఇచ్చిన క్యాలిక్యులేషన్ చేసాము. ఫస్ట్లో h ఈక్వల్ టు x1 మైనస్ x0 x1 ఈక్వల్ టు x2 ఆ x1 అనమాట 0.1 దట్ ఈక్వల్ టు x1 ఈక్వల్ టు 0.1 ప్లస్ y1 ఈక్వల్ మనకు వచ్చిన ఈ వాల్యూ అనమాట 1.1103. 1.1103 ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి k1 ఎంతో చూడండి. k2కి వచ్చేసరికి ఫార్ములా h ఇంటూ ఎఫ్ ఆఫ్ x1 ప్లస్ h/2 కామా y1 ప్లస్ k1/2 y0 అక్కడ y0 తీసుకుంది. ఇక్కడ సెకండ్ పాయింట్ కాబట్టి y1 తీసుకుందాం. h ఈక్వల్ 0.1 ఎఫ్ ఆఫ్ x1 అంటే 0.1 h అంటే 0.1/2 y1 అంటే 1.1103 ప్లస్ k1 అంటే ఇక్కడ వచ్చిన వాల్యూ. చెప్పండి k1 వాల్యూ ఎంత? క్యాలిక్యులేటర్ లేవా? ఎస్ఏ క్వశ్చన్ ఇది. యూలర్స్ మాడిఫైడ్ కన్నా ఇది ఈజీగా ఉంటుంది. 0.1203 మేడం k1 వాల్యూ 0.12103. ఇక్కడ
0.121032 అన్నమాట. అక్కడే బై 2 వేసేసుకుంటే మీకు వాల్యూ పక్కన ఇస్తుంటే ఇది క్యాలిక్యులేట్ చేయడానికి ఉంటుంది. ఈ వాల్యూ చెప్పండి ఇంకా. K2 K3కి ఫార్ములా h ఇంటూ ఎఫ్ ఆఫ్ x1 ప్లస్ h/2 కామా K2/2. K4 equal to h into f of x1 plus h comma y1 plus k3. ఇవి ఫార్ములాస్. అబ్బాయిలు ఎవరు చేయట్లేదా? K2 value 0.132 0815 అలా వచ్చిందా? చూడండి కరెక్ట్ అనేది 0.132085. కరెక్టే మేడం. నెక్స్ట్ K3 equal to 0.1 f of 0.1 plus 0.1/2 comma y1 అంటే 1. y1 వాల్యూ ఎంత? y1 వాల్యూ 1.110 ప్లస్ K2 అంటే మనకి 0.132085/2. నెక్స్ట్ 0.1 f of 0.1 plus 0.1 y1 అంటే 1.110 ప్లస్ K3. 0.033 0.0337. ఇక్కడ కూడా యాడ్ చేయడం కదా. 0.337. ఇప్పుడు 0.2 K4 equal to 0.1 into f of 0.2 comma ఇది యాడ్ చేయడమే కదా. 1.44337 అంటే 447. అప్లై చేస్తే 0.1103 0.337 అంటే 3 వస్తుంది కదా. ప్లస్ 1/6 ఇంటూ K1 అంటే 0.12 103 2 K2 0.132085 ప్లస్ 2 ఇంటూ K3
K4 ఎంత వచ్చిందమ్మా? 0.1344 1344 440 13440 ఇక్కడ ప్లస్ 0.13440 ఇవన్నీ యాడ్ చేస్తే మనకి y2 విత్ x ఈ విధంగా ఆర్కే మెథడ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఇచ్చిన y2 ఆన్సర్ అని నేను రాస్తున్నాను. y2 at x2 ఈక్వల్ టు y2 ఆఫ్ 0.2 ఈక్వల్ టు y2 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే y2 1.2428 ఈ విధంగా 2 పాయింట్స్ క్యాలిక్యులేట్ చేసాము. ఆర్కే మెథడ్ మీద 2 ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేట్ చేసాం. ఎక్కువ ఇంపార్టెంట్ ఆర్కే మెథడ్లో ఇదే ఇస్తాడు కాబట్టి ఇది చేసాం. ఆ ఆర్డర్ సెకండ్ ఇచ్చినా ఒక 4 మార్క్ ఎప్పుడు ఇవ్వలేదు, ఇచ్చినా కానీ ఇదే మోడల్లో చేయాలి. అది కూడా పాయింట్స్ ఎన్ని ఇచ్చినా ఈ విధంగానే చేయాలి. ఇది అయిపోయింది. ఇంకా రేపు ఒక్కరోజు మళ్ళీ పికార్డ్స్ మెథడు, యూలర్స్ మెథడు, టేలర్స్ మెథడ్ ఒక్కొక్క ప్రాబ్లమ్ చేద్దాం. రేపు ఆఫ్టర్నూన్ ఒక్కొక్క ప్రాబ్లం చేస్తే యూనిట్ అయిపోయింది. ఇంకా ఇందులో ఈ యూనిట్లో మెథడ్స్ ఇవి. ఫస్ట్ది పికార్డ్స్ మెథడు, టేలర్స్ మెథడు, యూలర్స్ మెథడు, యూలర్స్ మోడిఫైడ్ మెథడు, ఆర్కే మెథడ్. 5 మెథడ్స్ అన్నమాట. ఇందులో 5 మెథడ్స్ ఉన్నాయి. ఈ 5 మెథడ్స్ మీద ఒక షార్ట్ ఒక ఎస్సే ఇస్తాడు. ఒక షార్ట్ ఒక ఎస్సే. ఆన్సర్ కరెక్ట్ వచ్చిందంటారా? y2 at x2 1.2428. ఫస్ట్ ఏమో 1.2081 వచ్చింది. 20నా చూడండి, 1.2081 ఇక్కడ చూపించింది, 2428 అని చూపించాడు. చూసుకోండి ఒకసారి అందరికి అలా వస్తుందా? 1.2081. ఒకటి నోట్ చేసుకోండి, చేస్తుంది కానీ నోట్స్లో ఒక ప్రాబ్లం నోట్ చేసుకున్నాను. యూజ్ ఆర్కే మెథడ్. Find approximate value y. Approximate value y when x equal to 1.1, 1.1, given that y equal to 1.2 and x equal to 1 and y satisfies differential equation dy by dx equal to 3x plus y square. 3x plus y square ఇలా ఇచ్చాడమ్మ ప్రాబ్లం. ఆర్కే మెథడే యూజ్ చేయమంటున్నాడు. ఏ మెథడ్ అడగలేదు కాబట్టి మనకి ఎన్నో ఆర్డర్ అడగలేదు కాబట్టి మనం 4th ఆర్డరే చేయాలి. when x equal to 1.1 అన్నమాట. ఇది when x equal to 1.1 given that అంటే ఇవి ఇనిషియల్ వాల్యూస్. given that అన్నది చూడండి, అక్కడ y not equal to 1.2 అన్నమాట. x not equal to 1, x not equal to 1, y not equal to 1.2. h ఇవ్వలేదు ఇక్కడ. మనం h క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా h equal to x1 minus x0. x1 ఎంత మనకి 1.1 minus 1 అంటే h equal to 0.1.
హెచ్ ఈక్వల్ టు 0.1 అవుతుంది. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా వాల్యూ. హెచ్ ఈక్వల్ టు 0.1 వచ్చింది. మరి ఈ పాయింట్ దగ్గరైనా మనం ఒక పాయింట్ దగ్గరైనా క్యాలిక్యులేట్ చేయాలా, చెక్ చేయాలంటే మళ్ళీ x1 తీసుకోవాలి. x1 ఈక్వల్ టు పాయింట్ ఏంటి, x0 ప్లస్ హెచ్. x0 ఎంత 1 ప్లస్ హెచ్ వాల్యూ 0.1. కాబట్టి ఒక్క పాయింట్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తే మనకు సరిపోదు. వచ్చేసింది చూడండి, 1.1 వచ్చేసింది. కాబట్టి మనం ఒక్క y1 ఎట్ x1 క్యాలిక్యులేట్ చేస్తే y1 అంటే ఫస్ట్ది క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. x2కి వెళ్ళక్కర్లేదు అండి, ఎందుకంటే పాయింట్ x ఈక్వల్ టు 1.1 వచ్చింది. క్యాలిక్యులేట్ చేయమన్నాడు. హెచ్ వాల్యూని యాడ్ చేసుకుంటే వెళ్తే మనకి x1 దగ్గరే 1.1 వచ్చేసింది. ఒక పాయింట్ y1 ఎట్ x1 y ఆఫ్ 1.1 అన్నమాట. క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఇది కూడా నోట్ చేయండి నోట్స్లో. ఒక పాయింటే కాబట్టి క్యాలిక్యులేట్ చేయండి. ఇది ఇక్కడ చూడండి, 3x ప్లస్ వై స్క్వేర్ చూసుకోండి. ఇది 3x ప్లస్ వై స్క్వేర్. y0 ఈక్వల్ టు 1.2, x ఈక్వల్ టు 1 అనమాట. ఇనిషియల్ వాల్యూస్ y0 ఈక్వల్ టు 1.2, x ఈక్వల్ టు 1.1. ఇది క్యాలిక్యులేట్ చేయండి. అర్థమైంది కదా మెథడ్. ఈ మెథడ్ ఇంపార్టెంట్, 4th ఆర్డరే అడుగుతాడు ఎక్కువ. నోట్ చేసుకోండి, ప్రాబ్లం నోట్ చేసుకొని చేయండి. రేపు మిగిలిన ప్రాబ్లమ్స్ లేకపోతే వేరే యూనిట్లోకి వెళ్దాం. ఇప్పటి వరకు ఎన్ని యూనిట్స్ అయినాయి మనకి? ఇది ఒక యూనిట్ అయిపోయింది, అంతా కలిపి ఒక యూనిట్ అనమాట. 3 యూనిట్స్ అయిపోయింది, ఇంకా 2 యూనిట్స్ ఉన్నాయి. అది కర్వ్ ఫిట్టింగ్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే కర్వ్ ఫిట్టింగ్ ఒకటి, ఇంకొకటి న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అనమాట. సింప్సన్స్ రూలు, ట్రెపెజాయిడల్ రూలు, సింప్సన్స్ 1/3 రూలు, వెడల్స్ రూలు, ఇవి ఉంటాయి అందులో. ఇంకా 2 యూనిట్స్ ఉన్నాయి. సరే, ఓకే అమ్మ. చేయండి ప్రాబ్లమ్స్, ఫార్ములాస్ అన్నీ చూడండి. మ్యామ్ చెప్పండి. ఇందాక అదే 1.2428 వచ్చింది కదా మ్యామ్, అలాగే వచ్చింది మ్యామ్ ఆన్సర్ నాకు. 1.2428 అలానే వచ్చిందా? అలాగే వచ్చింది. ఓకే చూడండి. సరే, రేపు మార్నింగ్ మళ్ళీ క్లాస్లో కలుద్దాం. ఇంకా క్లస్టర్లో ఇంకా ఉంటారు, ఇంకా రావట్లేదు. ఎంతమంది వచ్చారు? 7, 8, 9, 10, 11 మెంబర్సే ఉన్నారు. కెమిస్ట్రీ క్లస్టర్ ఎంతమంది? 6 మిగిలిన వాళ్ళు ఏమైపోయారు మరి? సరే చేయండి, ఈ ప్రాబ్లం చేసి ఆన్సర్ చెప్పండి రేపొద్దుట.